అందరికీ నమస్కారము. ఈరోజు వేమన పద్యం గురించి తెలుసుకుందాం. ఆలుసుతులు మాయ, అన్నదమ్ములు మాయ, తల్లిదండ్రులు మాయ, తాను మాయ, తెలియనీయదు మాయ, దీనిల్లు పాడాయే, విశ్వదాభిరామ వినరావేమ. తల్లిదండ్రులు మాయ అంటున్నాడు. తల్లిదండ్రి అంటే ఈ ప్రకృతితో ఏర్పడినటువంటి ఈ దేహము తల్లి వంటిది. ఇందులో దేహంలో నివసించేటువంటి జీవుడు తండ్రి వంటి వాడు. ఈ రెండూ కూడా మాయ అనే చెప్తున్నాడు. తల్లిదండ్రి మాయ అని తెలియజేస్తున్నాడు. నేను ఆత్మజ్ఞానపరంగా చెప్తున్నాను. ప్రాపంచిక అర్థం ప్రకారం మనందరికీ పద్యం చెప్తూనే అర్థమైపోతుంది. ఆలసుతులు మాయ అంటే ప్రకృతితో కూడుకున్నటువంటి ఈ దేహము ఒక స్త్రీగా భావించాడు. అంటే ఈ దేహానికి కలిగేటువంటి కోరికలు కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాదులను సుతులు అనగా బిడ్డలుగా భావించాడు. ఆ భావనతో చెప్పి ఈ దేహము, ఈ దేహానికి పుట్టేటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాదులు కూడా ఇవి కూడా మాయేను, మాయతో నడుస్తున్నాడు ఇందులో నివసించేటువంటి జీవాత్మ. అన్నదమ్ములు మాయే అన్నాడు. అన్నదమ్ములు అంటే మనసు, బుద్ధి, అహంకారాదులు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పోల్స్తాడు వీటిని. మనసు, బుద్ధి, అహంకారము ఎప్పుడు ఒకదానికి ఒకటి తోడుగా ఉంటాయి. మనసు పరిగెడుతుంది, బుద్ధి ఆలోచింపజేస్తుంది, అహంకారము నిన్ను నాశనం చేస్తుంది. ఇవి కూడా మాయేను అంటున్నాడు. వీటన్నిటిని పట్టుకొని వెంపర్లాడి జీవితంలో నువ్వు నరకయాతన అనుభవిస్తున్నావు. నీవు సత్యాన్ని గ్రహించుకో. సర్వము మాయ. నువ్వు ఎప్పుడైతే జ్ఞానాన్ని అర్జిస్తావో ఆ అన్నిటినీ నీలో ఉన్నా కూడా నువ్వు తృప్తిగా జీవించగలుగుతావు. వాటిని పట్టుకొని వెంపర్లాడకు అని వేమనయోగి తెలియజేస్తున్నాడు. ఈ గుణాలన్నిటినీ నువ్వు అధిగమించి, దుర్గుణాలన్నీ అధిగమించి జీవాత్మగా ఉన్న నువ్వు పరమాత్మగా ఎదగాలనేదే వేమనయోగి యొక్క అభిప్రాయం. కాబట్టి మీకు ఈ అర్థం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారము. థ్యాంక్ యూ.